గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 23 జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బీమా సఖీ యోజన. పల్లెటూర్లలో బీమా సఖీ యోజనను మరింత మందికి చేరువ చేయడానికి ఎల్ఐసి మరియు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని గ్రామీణాభివృద్ధి శాఖతో అవగాహన ఒప్పందం అనేది చేసుకుందనమాట ఈ ఎల్ఐసి కంపెనీ. సో గ్రామీణ మహిళలకు బీమా సేవలు అందించడము, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడము, వారికి ఉపాధిని కల్పించడమే దీని యొక్క లక్ష్యం అనమాట. బీమా సఖీ యోజనను మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. 10th పాస్ అయి 18 to 70 ఇయర్స్ వయస్సు ఉన్నటువంటి మహిళలకు బీమా ఏజెంట్లుగా శిక్షణ ఇస్తారు. మొదటి 3 సంవత్సరాలు వాళ్ళకి స్టైఫండ్ కూడా చెల్లిస్తారనమాట. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా, దాన్ని హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025 అనమాట. అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025లో ఇండియా 77వ స్థానంలో ఉంది. గత సంవత్సరం 80 స్థానంలో ఉండగా ఈ సంవత్సరం మెరుగుపడింది అనమాట. 77వ స్థానానికి చేరింది. వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్యలో 59 దేశాలు ఉన్నాయి. గతంలో 62 దేశాలు ఉండేవి. ఇప్పుడు వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య 59 దేశాలకు చేరిందనమాట. అలాగే మనకి సింగపూర్ వచ్చేసి 193 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణానికి అవకాశం కల్పిస్తుంది. జపాన్ వచ్చేసి 190 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణానికి అవకాశం కల్పిస్తుంది. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ ఇవన్నీ కూడా 3వ స్థానంలో ఉన్నాయన్నమాట ఈ వీసా ఫ్రీ ప్రయాణాలను అందించే దేశాల జాబితాలో. చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 25 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణానికి అవకాశం కల్పిస్తుంది. మన ఇండియా మాత్రం 59 దేశాలకు అవకాశాలను కల్పిస్తుంది అనమాట. అట్లాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే పంచముఖి శివలింగం మనకి ఉత్తరప్రదేశ్లోని బదాయూ జిల్లా దాతాగంజ్ తహసీల్ పరిధి సిరాయ్ పిపరియా గ్రామంలో కొలను త్రవ్వుతుండగా పంచముఖి శివలింగం అనేది బయటపడింది. ఎక్కడ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యూపీలోని బదాయూ జిల్లా దాతాగంజ్ తహసీల్ పరిధి సరాయి పిపరియా అనే గ్రామంలో అనమాట. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే బాల్యంలోనే ఉబకాయం ముప్పు గుర్తించవచ్చు. పాలిజెనిక్ రిస్క్ స్కోర్, ఓకేనా. ఆ టెస్ట్ పేరు ఏంటి అంటే పాలిజెనిక్ రిస్క్ స్కోర్ అనమాట. ఈ జన్యు పరీక్షను అంతర్జాతీయ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. హైదరాబాద్లోని సిసిఎంబి కూడా ఇందులో భాగస్వామ్యం అయిందనమాట. 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువు లేదా ఉబకాయంతో ఉంటారని ప్రపంచ ఉబకాయ సమాఖ్య అంచనా వేసిందనమాట. ఎప్పటికంటే 2035 నాటికి జనాభాలో ప్రపంచ జనాభాలోని సగానికి పైగా అధిక బరువుతో ఉంటారంట. అట్లాగే ఉబకాయానికి యూరోపియన్లలో జన్యు కారణాలు, భారత్ దక్షిణాసియా దేశాల్లో జీవనశైలి పోషకాహారం కారణాలన్నమాట. అంటే ఉబకాయం రావడానికి యూరోపియన్లోనేమో జన్యు కారణాలు, ఇండియా మరియు దక్షిణాసియా దేశాల్లోనేమో జీవనశైలి మరియు పోషకాహారం అనేవి కారణాలుగా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. Thank you very much.